Hello children. Today's today we are discuss about the nose. The organ of smell. ఏమన్నాడు స్మెల్ ఐడెంటిఫై చేసేదాన్ని నోస్ అని అంటాము. వి యూజ్ అవర్ నోస్ టు స్మెల్ థింగ్స్ యొక్క స్మెల్ని చూడడానికి నోస్ని యూజ్ చేస్తాము. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ టీనీ లిటిల్ హెయిర్స్ ఇన్సైడ్ అవర్ హౌస్. సో మిలియన్స్ ఆఫ్ టీనీ హెయిర్స్ ఉంటాయంట మన నోస్ లోపల. These hairs trap dust particles that enters our nose and filter the air. ఏం చేస్తాయి ఎయిర్ మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా, ఆక్సిజన్ లోపల ఉండే డస్ట్ పార్టికల్స్ని తీసుకొని ఫ్రెష్ ఎయిర్ని లోపలికి పంపిస్తుంది. దీస్ ఎయిర్స్ ఆర్ కనెక్టెడ్ టు స్మాల్ సెన్సార్స్ విచ్ సెండ్ సిగ్నల్స్ టు అవర్ బ్రెయిన్ అబౌట్ స్మెల్ వయా olfactory nerve. ఏమంటారు దీస్ ఎయిర్స్ ఆర్ కనెక్టెడ్ టు స్మాల్ సెన్సార్స్. హెయిర్స్కి ఏమైనా స్మాల్ సెన్సార్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి సిగ్నల్స్ని ఎయిర్లో ఉండే స్మెల్ని సిగ్నల్స్ టు బ్రెయిన్కి పంపిస్తాయి అబౌట్ స్మెల్ వయా olfactory nerve త్రూ బ్రెయిన్కి సిగ్నల్స్ అనేది పంపిస్తాయి. వి స్మెల్ థింగ్స్ వెన్ దే emit small molecules that float in the air and end up in our nose. ఏం చేస్తాయి ఆ స్మెల్ని మళ్ళీ మనకి ఎండ్లోకి తీసుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం బ్రెయిన్ త్రూ ఎలా పంపించినా ఆ బ్రెయిన్ త్రూ మళ్ళీ బ్రెయిన్ నుంచి అలా రిటర్న్లో మనకి ఈ స్మెల్ అది ఎలా స్మెల్ ఐడెంటిఫై చేసినా ఆ స్మెల్ అనేది మళ్ళీ రిటర్న్ మెసేజ్ని పంపిస్తాయి. స్మెల్లింగ్ హెల్ప్ us ఇన్ మెనీ వేస్. చాలా వేస్లో స్మెల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇట్ మేక్స్ అవర్ ఫుడ్ టేస్ట్ బెటర్. అంతే కదా, స్మెల్ని బట్టే కదా టేస్ట్ మనకు ఫుడ్ ఎలా ఉందో చెప్పగలుగుతాము సమ్ టైమ్స్. It also warns us about bad things like rotten food or smoke from fire. సో ఆల్రెడీ అలా స్మెల్ ఫుడ్ గురించే కాకుండా బ్యాడ్ థింగ్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే బయట ఏమన్నా బ్యాడ్ స్మెల్ వస్తుంటే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంట్లో మనకి ఏమన్నా ఫుడ్ ఖరాబ్ అంటే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలా చాలా వరకు మనము బ్యాడ్ థింగ్స్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు బికాస్ ఆఫ్ స్మెల్. ప్రొటెక్షన్ ఆఫ్ నోస్. నెక్స్ట్ యూనిట్ డిస్కస్ అబౌట్ ప్రొటెక్షన్ ఆఫ్ నోస్. నోస్ ఏంటి? వి యూజ్ అవర్ నోస్ టు స్మెల్ కీప్ యువర్ నోస్ క్లీన్. ద హెయిర్ ఇన్ యువర్ నోస్. ఎప్పుడు నోస్ని క్లీన్గా ఉంచుకోవాలి. ద హెయిర్ ఇన్ యువర్ నోస్ ఫిల్టర్ డర్ట్, సో ఆల్వేస్ బ్రీత్ త్రూ యువర్ నోస్. ఏం చేస్తుంది హెయిర్ని ఫిల్టర్ చేస్తుంది కదా నోస్ అనేది, నోస్లో ఉండే హెయిర్ అనేది. సో ఏం తీసుకో బ్రీతింగ్ అనేది ఎక్కువగా మనము నోస్ త్రూ తీసుకోవాలి. డు నాట్ ప్రిక్ యువర్ నోస్ విత్ అ షార్ప్ ఆబ్జెక్ట్. షార్ప్ ఆబ్జెక్ట్తో నోస్ని మనము నొక్కకూడదు. డు నాట్ యూజ్ డర్టీ హ్యాంకీ టు వైప్ యువర్ నోస్ యాజ్ ఇట్ మే కాజ్ ఇన్ఫెక్షన్. మనకి ఏమైనా జలుబు అని మనం ఫ్లూస్ వచ్చినప్పుడు నోస్ని డర్టీ కర్చీఫ్తో హ్యాంకీతో తుడుచుకోకూడదు. ఆల్వేస్ నీట్ కర్చీఫ్తోనే మనము నోస్ని క్లీన్ చేసుకోవాలి. దిస్ ఈస్ అబౌట్ నోస్. నెక్స్ట్ వీ టు డిస్కస్ అబౌట్ ద టంగ్. సో వి యూజ్ అవర్ టంగ్ టు టేస్ట్ థింగ్స్. ఏం చేస్తాం టంగ్ మనం దేనికి యూజ్ చేస్తాం? టంగ్ని టేస్ట్ కోసమే యూజ్ చేస్తాము. ది టంగ్ యూజెస్ టేస్ట్ బర్డ్స్ ఆర్ సెన్సార్ సెల్స్ టు డిటర్మైన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ సెండ్స్ టేస్ట్ సిగ్నల్స్ బ్యాక్ టు అవర్ బ్రెయిన్. ఏం చేస్తాయి టంగ్ అనేది? టంగ్లో టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. టంగ్ పైన టేస్ట్ బర్డ్స్ ఏం చేస్తాయి? సెన్సార్ సెల్స్ టు డిటర్మైన్ చేస్తాయి ఏ స్మెల్ అనేది, ఏ ఫుడ్ తీసుకుంటున్నాం ఏం స్మెల్ అనేది. అప్పుడు ఏం చేస్తాయి ఆ ఫుడ్ యొక్క టేస్ట్ని సిగ్నల్స్ త్రూ నర్వ్ సిగ్నల్స్ త్రూ బ్రెయిన్కి పంపిస్తాయి. ద టంగ్ కెన్ టేస్ట్ 4 different flavors: bitter, sour, salty and sweet. చేదు, ఉప్పు, కారం, తీపి, ఇవన్నీ టంగ్ అనేది డిఫరెంట్ టేస్టెస్ని చేస్తుంది. వెన్ వీ ఈట్ సంథింగ్ ద ఫ్లేవర్ కమ్స్ ఫ్రమ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్. మనం ఏమైనా తింటున్నామంటే కాంబినేషన్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్ని చెప్పేస్తాం కదా, సో దానికి మనం టంగ్ని యూజ్ చేస్తాము. సో ప్రొటెక్షన్ ఆఫ్ టంగ్ ఏం చేయాలి? టంగ్ మనకి ఎప్పుడు అవాయిడ్ ఈటింగ్ వెరీ స్పైసీ ఫుడ్ తినడం తగ్గించుకోవాలి. యూజ్ ఏ టంగ్ క్లీనర్ టు క్లీన్ ద టంగ్ క్లీనర్తో రోజు మనం మార్నింగ్ బ్రష్ చేసినప్పుడు క్లీన్ చేసుకోవాలి. అవాయిడ్ డ్రింకింగ్ వెరీ హాట్ బివరేజెస్. అంటే మరీ ఎక్కువగా హాట్గా ఉన్న కాఫీ, టీ, అదర్ డ్రింక్స్ ఏమైనా హాట్గా ఉన్నవి తీసుకోకూడదు. This is about our tongue. Next, we need to discuss about skin. The organs of touch and feel. Touch and feel అయ్యేదని మనం టచ్ చేసి ఫీల్ అయ్యేదని అంటే మనం టచ్ చేస్తాం ఎలా చెప్తాము? స్కిన్ని మనం టచ్ చేస్తే సో ఆ సెన్స్ ఆర్గాన్స్ అనేవి
ఉంటాయి కాబట్టి దానివల్ల మనం టచ్ చేసాం, దాన్ని టచ్ చేసినప్పుడు కూడా హాట్గా ఉంది, కూల్గా ఉంది ఇలా చెప్తాం బికాజ్ ఆఫ్ ఫీలింగ్. ద స్కిన్ ఈజ్ అన్ ఆర్గన్ ఫర్ టచింగ్ అండ్ ఫీలింగ్. ఏమైనా స్కిన్ ఈజ్ ఏ ఆర్గన్ అండ్ టచింగ్ అండ్ ఫీలింగ్. అది ఏం చేస్తుంది, టచ్ అండ్ ఫీల్ అయ్యేదాన్ని మనకి తెలియజేస్తుంది. ఇట్ కవర్స్ అవర్ ఎంటైర్ బాడీ. ఏం చేస్తుంది, స్కిన్ మన ఎంటైర్ బాడీని కవర్ చేస్తుంది. ఇట్ అబ్జర్వ్ సన్లైట్ అండ్ ప్రొడ్యూసింగ్ విటమిన్ డి అండ్ హీట్. ఏం చేస్తుంది, స్కిన్ ఏం చేస్తుంది, ఇంకా సన్లైట్ నుంచి విటమిన్ డిని తీసుకుంటుంది, హీట్ని తీసుకుంటుంది. ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఫ్రమ్ జెమ్స్ అండ్ డర్ట్. ఇంటర్నల్ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది జెమ్స్ అండ్ డర్ట్ నుంచి. ఇట్ కీప్స్ గుడ్ థింగ్స్ లైక్ వాటర్ అండ్ బ్లడ్ ఇన్సైడ్ అవర్ బాడీ. ఏం చేస్తుంది, వాటర్ని బ్లడ్ని మన ఇన్సైడ్లో ఉంచుకుంటుంది, బయటకు పంపించకుండా స్కిన్ అనేది. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ నర్వ్స్ ఎండింగ్ అటాచ్డ్ టు ద స్కిన్ విచ్ హెల్ప్ అస్ టు ఫీల్ హీట్, పెయిన్, ప్రెషర్ అండ్ కోల్డ్. ఏం చేస్తుంది, మిలియన్స్ ఆఫ్ హీట్ని కానీ కోల్డ్ని కానీ ప్రెషర్ పడ్డప్పుడు కానీ పెయిన్ వచ్చినప్పుడు కానీ, సో ఇవన్నిటి నుండి మనకి ఇది స్కిన్ ఎలా చేస్తుంది, ఇలా ఉంది, ఈ ఫీలింగ్ వస్తుంది అనేది. అవర్ స్కిన్ రెగ్యులేట్స్ అవర్ బాడీ టెంపరేచర్ బై కంట్రోలింగ్ బ్లడ్ ఫ్లో అండ్ స్వెట్. ఏం చేస్తుంది, అవర్ స్కిన్ రెగ్యులేట్ ది బాడీ టెంపరేచర్ బై బ్లడ్ ఫ్లో ఇంకా స్వెట్ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ అనేది డిపెండ్స్ అపాన్ బాడీ టెంపరేచర్ని బట్టి. ద స్కిన్ హ్యాస్ 3 ప్రైమరీ లేయర్స్, ఎపిడర్మిస్, డెర్మిస్ అండ్ హైపోడర్మిస్. స్కిన్లో ఏమన్నా ప్రైమరీ లేయర్స్, 3 ప్రైమరీ లేయర్స్ ఉన్నాయి. ఏంటి, ఎపిడర్మిస్, డెర్మిస్ అండ్ హైపోడర్మిస్. ఫిగర్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ద స్కిన్ చూడండి. ఎపిడర్మిస్ ఎక్కడ ఉంది, సో దీన్ని ఎపిడర్మిస్ అంటారు పైన. ఇది మన పైన లేయర్ ఆఫ్ ద స్కిన్, మనకు నార్మల్గా బయట కనిపించే స్కిన్, ఇది ఎపిడర్మిస్. సో ఇది మన లోపల స్కిన్ లోపల కొంచెం వరకు ఉండేది డర్మిస్. డర్మిస్ బిలో ద డర్మిస్ ఏముంటుంది, హైపోడర్మిస్ ఉంటుంది. ప్రొటెక్షన్ ఆఫ్ స్కిన్. ప్రొటెక్షన్ ఆఫ్ స్కిన్ ది డర్ట్ అండ్ స్వెట్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద స్కిన్ రెగ్యులర్లీ. డర్టీని ఇంకా స్వెట్ని రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటుండాలంటే ఏం చేయాలి, ఇప్పుడు బాతింగ్ చేయడము, డైలీ 2 times బాత్ చేయడము, అట్ ద సేమ్ టైం ఫేస్ వాష్ చేసుకోవడము, హ్యాండ్స్ని లెగ్స్ని క్లీన్ చేసుకోవడం అలా చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అండ్ యాంటీసెప్టిక్ షుడ్ బి అప్లైడ్ టు కట్ ఆర్ స్క్రాచ్ టు అవాయిడ్ ఇన్ఫెక్షన్స్. మనకి ఏమైనా కట్ అయినప్పుడు కానీ స్క్రాచెస్ వచ్చినప్పుడు కానీ ఏం చేయాలి, యాంటీసెప్టిక్ లిక్విడ్ని యూస్ చేయాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా. దిస్ ఇస్ అబౌట్ the nervous system lesson. So today's onwards nervous system lesson completed. Note down the homework. First to 6 questions, exercise bit number A. First to 6 questions note down your homework book. The questions ki answers anayi meeku text book lone unnayi, so write down 6 question answers on your homework book for 2 times. These are homeworks. Thank you, children.